వైసీపీ 5 ఏళ్ల పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన పోలవరం ప్రాజెక్టు పనులు కూటమి ప్రభుత్వ చొరవతో ముగింపు దశకు చేరుకున్నాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి కుడి కాలువ ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీరు అందిస్తామన్నారు. ఎడమ కాలువ నిర్మాణానికి ఎన్నో ఎత్తుపల్లాలను, అవాంతరాలను దాటినట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర వైపు వస్తున్న ఎడమ కాలువ ఏకంగా 2 కొండల మధ్య నుంచి వెళుతోందన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ వద్ద 123-115 మీటర్ల ఎత్తు ఉండే ఈ కొండలను తొలచి కాలువగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. పోలవరం పనుల ప్రస్తుత పురోగతి, ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు ఏమిటనే అంశాలపై మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. ఆంధ్రలో జీవనాడి పోలవరం బహుళార్థ ప్రాజెక్టు పనులు అయితే సర్వేగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ఎంత మేర జరిగాయి, పనుల పురోగతి ఎలా ఉంది, మనతో మాట్లాడడానికి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. చెప్పండి సార్, పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ఏ మేర జరుగుతున్నాయి, ప్రస్తుతం పనుల పరిస్థితి ఎలా ఉంది, పురోగతి ఎలా ఉంది? పోలవరం ఒక జీవనాడి, ఒక వరం ఈ రాష్ట్రానికి. అటువంటి పోలవరం గత ప్రభుత్వంలో ప్రశ్నార్థకమైపోయినటువంటి దశలో పోలవరాన్ని ఇక మనం చూడలేము అనుకున్నటువంటి దశలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2027కి పూర్తి చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి లక్ష్యానికి అనుగుణంగా ఈవేళ పోలవరం పూర్తవుతున్నటువంటి పరిస్థితి. డయాఫ్రమ్ వాల్ కొత్తది మొన్ననే మార్చి 2వ తారీఖుతో కంప్లీట్ చేసాం. ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కూడా 2027 లక్ష్యానికి అనుగుణంగా పనులు జరుగుతున్నవి. వర్షాకాలంలోనూ వరదల సమయంలో కూడా పనులకి ఆటంకం లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఆ పోలవరం నుంచి గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు తీసుకెళ్లాలనే విధంగా అటు రైట్ మెయిన్ కెనాల్, ఇటు లెఫ్ట్ మెయిన్ కెనాల్. అందులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి, ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి. రేపు పోలవరం పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా మన పుష్కర, పురుషోత్తపట్నము ఉన్నటువంటి పంపులను ఉపయోగించి మినిమం 3-4 వేలు క్యూసిక్కుల నీరైనా సరే ముందుగా ఉత్తరాంధ్రకు మనం పంపించాలి. ఉత్తరాంధ్రకు ఈ రోజున పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున పరిశ్రమలకు పెట్టుబడిదారులకు వస్తూ ఉన్నారు. పారిశ్రామిక అవసరాలకు నీరు కావాలి, మన లెఫ్ట్ మెయిన్ కెనాల్ చూపించాలనేటువంటి ఆలోచన. విశాఖపట్టణానికి స్టీల్ ప్లాంట్కి కూడా నీటి కొరత లేకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఒక్కటి ఆలోచించండి మీరు. ఆ రోజు 1924 గొడ్డల పార్టీ అధికారంలో ఉంది. నిజంగా నీకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే, నిజంగా నీకు విశాఖ మీద ప్రేమ ఉంటే, నీ 5 సంవత్సరాల పాలనలో విశాఖపట్నం ఉత్తరాంధ్ర స్థితిగతుల్ని మార్చేటువంటి ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు ఎందుకు గాలికి వదిలేశారు? 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక తట్ట మట్టి పెట్టారా, ఒక అరబస్తా సిమెంట్ పెట్టారా, ₹1 ఖర్చు పెట్టారా చెప్పండి? అస్సలు 5 సంవత్సరాల్లో మీరు చేయలేనటువంటి పనిని ఈవేళ మాకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితి మాకు వారసత్వంగా ఇచ్చారు. 18,000 కోట్ల బిల్లులు బకాయిలు మాకు వారసత్వంగా ఇచ్చారు ఇరిగేషన్లో. ఇటువంటి టైంలో కూడా మేము 1,800 కోట్ల రూపాయలు ఈ 2 నెలల్లో ఖర్చు పెట్టి ఫస్ట్ ఫేజ్ కింద నీళ్లు తీసుకెళ్లేటువంటి విధంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ ఫేజ్ పనులు 98% కంప్లీట్ చేశాం. ఈ ఆగస్టు నెలలోనే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి గోదావరి వరద నీరు ఉత్తరాంధ్రను తాకబోతుంది అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. నేషనల్ హైవే క్రాసింగ్ దగ్గర కూడా పనులు కాస్త జాప్యంగా జరుగుతున్నాయి. అధికారులకు ఎలాంటి సూచనలు చేశారు? చాలా క్లియర్గా పోలవరం యొక్క ఇంపార్టెన్స్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ యొక్క ఇంపార్టెన్స్, సూపర్ ఎల్నో ఒక పక్కన మనల్ని వెంటాడుతూ ఉంది. ఇటువంటి సమయంలో ప్రతి నీటి చుక్క మనకు చాలా చాలా అత్యవసరం. జూలై ఎండింగ్ కల్లా పూర్తి చేయాలనేటువంటి మా టార్గెట్. ఆ ఎండింగ్ కల్లా పూర్తి చేసేటువంటి క్రమంలో 7 ప్యాకేజీల్లో ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఒక 2 నేషనల్ హైవేస్ దగ్గరే సమస్య వచ్చింది. అవి కూడా ఒక 8 రోజులు, 10 రోజుల్లో, 15 రోజులు క్లియర్ చేస్తామని చెప్పారు. 5 నేషనల్ హైవేస్ కనెక్టివిటీస్ మాటలు కాదు. ఎందుకంటే నేషనల్ హైవేస్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళ డిజైన్స్ ఇవన్నీ ఫాలో అవుతూ పనులు జరగవలసినటువంటి పరిస్థితి సర్వీసు రోడ్స్ దాకా. కానీ షెడ్యూల్కు అనుగుణంగా ఈ మంత్ ఎండింగే క్లియర్ చేయకపోవడం మీద అధికారుల మీద చాలా సీరియస్గా గట్టిగా చెప్పడం జరిగింది. ఉద్యోగాలను పోగొట్టుని ఇంటి దగ్గర కూర్చునేటువంటి పరిస్థితి తెచ్చుకోకండి ఉద్యోగస్తులను హెచ్చరించాం.
ఏజెన్సీని కూడా చెప్పాం, ఈ ప్రభుత్వం జవాబుదారీ ప్రభుత్వం, అకౌంటబిలిటీ ఉంటుంది ఈ ప్రభుత్వం దగ్గర. ఇచ్చినటువంటి మాటకి ప్రతి ప్రాజెక్టు పూర్తి చేస్తున్నటువంటి దశలో మాకు 10 రోజులైనా 15 రోజులైనా ఆలస్యం అయితే క్షమించేటువంటి పరిస్థితి లేదు. ఏదో బ్లాక్ లిస్టులో పెట్టి నోటీసులు ఇచ్చి అలాంటి కాలం చెల్లినటువంటి పనులకు నేను శ్రీకారం చుట్టను. ఖచ్చితంగా క్రిమినల్ కేసులు కూడా ఇన్ టైంలో కనుక చేయకపోతే నమోదు చేస్తాం, జైలుకి కూడా పంపిస్తాం అనేటువంటి విధంగా కూడా హెచ్చరికించి, ఎందుకంటే ఈవేళ ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసాలను ఎదుర్కొని క్లిష్టమైనటువంటి ఆర్థిక స్థితిలో కూడా మేము ఈ పనుల్ని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా దానికి ఏజెన్సీలు అధికారులు అందరూ సహకరించాలి. ఎవరు సహకరించకపోయినా వాళ్ళకి వేటు కూడా తప్పదు. ఇది మొత్తం కూడా ఆగస్టు చివరి నాటికి పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసి ఇక్కడ ఉత్తరాంధ్రకి నీళ్లు తరలిస్తామని చెప్పి కూడా మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీ న్యూస్, కాకినాడ.